అప్పల్ రాజు చేస్తున్న కృషి అమోఘమని వెల్లడి. కులవృత్తి చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి అండగా వైసీపీ ప్రభుత్వం జగనన్న చేతోడు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. లబ్దిదారుల ఖాతాలకు కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. రజకులు, నాయ్ బ్రాహ్మణులు, దర్జీల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేశారు. ఈ వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం అమలు ద్వారా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వీక్షించారు. షాపులున్న ప్రతి రజక సోదరుడికి, షాపులున్న ప్రతి టైలర్ సోదరుడికి అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారు. దాదాపుగా 1,46,103 మంది టైలర్లకు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు 146 కోట్ల 10 లక్షల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షాపులున్న 98,439 మంది రజక సోదరులకు, అక్క చెల్లెమ్మలకు 98,44 లక్షల రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షాపులున్న 40,808 మంది నాయి బ్రాహ్మణ అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు 40,81 లక్షల రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీరంతా కూడా కష్టజీవులు అని చెప్పాలి. కారణం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్న సమయాల్లో కూడా వీళ్ళు తమ కుటుంబాలతో ఆ పండుగలో ఉండేదానికన్నా కూడా వీళ్ళందరూ కూడా పరులకు మంచి చేసే కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంటారు. కష్టజీవుల్లో కూడా సుఖజీవులు కూడా కాదు అని కూడా చెప్పొచ్చు. నగరంలో శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొని రాజశ్యామల అమ్మవారిని దర్శించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆశీస్సులు పొందారు. ఏం కాదు సార్. వార్షికోత్సవం ఏదైతుందో అది అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. స్వామి స్వరూపానందేంద్ర స్వామి గారు, అలాగే శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగటం, అనేక మంది పెద్దవాళ్ళు రావటం, ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు దర్శించుకోవటం, అలాగే ఇవాళ రథసప్తమి కారణంగా విశేష పూజలు చేసుకోవటం, రాజశ్యామల యాగం చేయటం,
అలాగే అనేక మంది ప్రజలకి అలాగే ప్రాంతానికి సుభిక్షంగా ఉండేందుకు జరుగుతున్న యాగాలన్నీ కూడా బాగా జరగాలని చెప్పి అలాగే స్వామివారికి అందరికీ కూడా పాదపద్మాలకి నమస్కారం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై రథసప్తమి పూజలను విశేషంగా నిర్వహించారు. పురాతన రాతి రథంపై శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి సూర్య భగవానుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవిలను ఉదయం సుమారు 7 గంటల సమయంలో రాతి రథంపై వేంచింపచేసి విశేషంగా అభిషేకాలు, ఆరాధనలు, పూజలు, అరుణ పారాయణం నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 రాతి రథంపైనే స్వామికి నిత్య కళ్యాణాన్ని జరిపి భక్తుల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం వస్తుంది. సరే స్వామి అన్ని నడు కొండ దిగువన మన సూర్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరికీ కూడా మనం దేవస్థానం నుంచి ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తున్నాము. అలాగే నీళ్ళు సదుపాయం కూడా చేశాము. దీన్ని భక్తులందరూ కూడా పూర్తిగా ఈ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. రథసప్తమి సందర్భంగా ఎంవీపీ కాలనీ లుంబిని పార్కులో శ్రీ నవచైతన్య యోగా స్కూల్, సూర్య యోగా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్డీఓ కిషోర్, ప్రత్యేక అతిథిగా నేచర్ క్యూర్ హాస్పిటల్ శ్రీలక్ష్మి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు అడపాల శంకర్రావు యోగ సాధకుల చేత 108 సూర్య నమస్కారాలు చేయించి వాటి యొక్క ప్రత్యేకతను, ఉపయోగాలను తెలియజేశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ ప్రస్తుత మానవ జీవన విధానంలో మానవ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అందులో భాగంగా 108 సూర్య నమస్కారాలు చేయడం అనే ప్రక్రియ అద్భుతమైనదని అభిప్రాయపడ్డారు. యోగా గురువు అడపాల శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా యోగ సాధకులు 108 సూర్య నమస్కారాలు చేసి వివిధ క్లిష్టమైన యోగాసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అడపాల అరుణ భారతి, జామి రామేశ్వరరావు, మేరవ రవిశంకర్, సాంబశివరావు పాల్గొన్నారు. ఒక కాల్ ఫోల్డ్ చేయనైనా అలా ఉంచు. ఆ చేయి పైకి లేపు. స్లోగా ఇటు బెండ్ చేసి పాదాన్ని అందుకో. ఆ చేయి అందుకో. మరి స్టూడెంట్లు అయితే సార్ ఒకసారి క్లోజప్ అందరు నాకు అందరు ఫేసులు రావాలి సార్. వస్తాయి. ఓకే. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నా పేరు కిషోర్, ఆర్డీఓ వైజాగ్. ఈరోజు మన ఇక్కడ లుంబిని పార్క్లో నవచైతన్య యోగా స్కూల్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి సూర్య నమస్కారాలతో సూర్యుడిని స్తుతించి ఒక యోగా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రథసప్తమి రోజున యోగా స్కూల్ తరపున ఉన్న ప్రతి విద్యార్థులు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి యోగా ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్య భగవానికి సూర్య నమస్కారాల ద్వారా అతనికి మన ఆరోగ్యం కోసం ఎంతో. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం లుంబిని పార్క్లో రథసప్తమి సందర్భంగా జరిగింది. కార్యక్రమానికి అనేక మంది యోగ సాధకులు వచ్చేశారు. శ్రీ నవచైతన్య యోగా స్కూల్ సంస్థ నుంచి, అలాగే సూర్య యోగా ఫౌండేషన్, ఈ రెండు కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యుడిని ఎంతోమంది ఆరాధిస్తూ, కొలుస్తూ, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సూర్యుడి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య భగవానుడికి చేసే నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక శాసనం లాంటిది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక్క నమస్కారం చేస్తేనే మనకి ఇంత ఆరోగ్యం వస్తుందని. అవును, ఎందుకంటే ఇది అతి పురాణం నుంచి చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తి అభిషేక ప్రియుడు కాదు, అలంకార ప్రియుడు.
అలాగే శివుడు అభిషేక ప్రియుడు, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయనకు ఒక్క నమస్కారం చేస్తే సకల ఆరోగ్యాలు వాళ్ళకి ప్రసాదిస్తాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా మద్దిలపాలెం కళాభారతి ప్రాంతంలో ఐక్య రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు యావత్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు కుమార్, తెలుగుదేశం పార్టీ నేత వెంకటరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు వైసీపీ వార్డు అధ్యక్షులు పేతల గోవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామ్ గారికి, గౌరవనీయులు ఈ వార్డు కార్పొరేటర్ పేతమూర్తి గారికి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 22వ వార్డు ఎన్టీఆర్ సెంటర్ వద్ద సిఐటి వారు ఏర్పరిచినటువంటి కోటి సంతకాల సేకరణకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలియపరుస్తుంది. ముఖ్యంగా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రాకే పేరు తెచ్చిన స్టీల్ ప్లాంట్ ఈరోజు బీజేపీ వారు ప్రైవేట్గా చేస్తున్నారు. దాని వ్యతిరేకంగా సిఐటి వారు పోరాడుతున్నారు. వారి పోరాటానికి టీడీపీ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని తెలియపరుస్తున్నారు సార్. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణాల బలిదానంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం, మా ప్రాణాల బలిదానాలు చేసైనా సరే విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తున్నాం. ఇప్పటికే విశాఖపట్నంలో 360 రోజులు పైబడి నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 10,000 మందితో మానవహారం జరిగింది. వేలాది మందితోటి స్కూటర్ ర్యాలీలు జరిగాయి. చలో ఢిల్లీ నిర్వహించాము. ఇన్ని కార్యక్రమాలు చేసిన మోడీ గవర్నమెంట్ నిస్సిగ్గుగా మేము అమ్మేస్తాం లేదంటే మూసేస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ప్రజా పోరాటాలతో ఏర్పడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రజా పోరాటాలతోనే కాపాడుకుంటామని చెప్పేసి ఉద్దేశంతో కోటి సంతకాలు సేకరించి ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శివాజీపాలెం ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, జనసేన, సిపిఐ, ఇతర రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ వార్డులో చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు రేపు 21వ తారీఖున విశాఖపట్నం వస్తానంటున్నారు. ఏ ముఖం పట్టుకొని విశాఖపట్నం వస్తావు? ఇంకా ఏది అమ్మేద్దామని వస్తావు? ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటున్నావు, పోర్టులను అమ్మేస్తానంటున్నావు, ఎయిర్పోర్ట్లను అమ్మేస్తున్నావు, అలాగే రైల్వేలను అమ్మేస్తున్నావు. ఇవన్నీ అమ్మేస్తూ ఉంటే అమ్మడంగానే విశాఖపట్నం వచ్చేది. కాబట్టి నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాను అని చెప్తేనే విశాఖపట్నం రా, లేకపోతే నీ పర్యటన కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్కి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సమస్యల పరిష్కారానికి వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని, అటువంటి వ్యవస్థను ప్రజల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్ కి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు సీనియర్ నాయకుడు శ్రీధర్ కొనియాడారు. జానాపురం జోనల్ 4 కార్యాలయంలో నూతనంగా నియమితులైన వాలంటీర్లకు వారు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం పూర్ణిమ, శ్రీధర్ మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వార్డు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులలో కొత్తగా మరింత మంది వాలంటీర్లను నియమించి వార్డు అభివృద్ధిలో భాగస్వాములైన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన వార్డు పరిధిలో డిజిటల్ సంబంధిత పనులను త్వరితగతిన చేపడుతున్న వాలంటీర్లకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన డిజిటల్ ప్రశంసా పత్రాలు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు వెలాంగినిరావు, వార్డు పరిధిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 41 వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా నమస్కారం. ఈరోజు మా వార్డులోని 4 వాలంటీర్స్ నియమించబడడం జరిగిందండి. ఇప్పటి వరకు ఏ అయితే వాలంటీర్స్ తాలూకా 50 హౌసెస్ ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఇక మీదట అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళ నియమకంతో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా పోతాయి. మా వార్డులో వాలంటీర్స్ అందరూ చాలా మంచిగా బాగా చేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి మంచి ఆలోచనతోనే వాళ్ళని పెట్టడం జరిగింది. ఏ నమ్మకంతో పెట్టారో మా వాలంటీర్స్ కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఆయన పెట్టిన ప్రతి పథకాలు కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. 41 వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు మా సచివాలయంలో 4 మెంబర్
వాలంటీర్స్ నియమితమయ్యారండి. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఏదైతే మా జ్ఞానాపురంలో 50 హౌస్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి లోటుపాట్లు ఉన్నాయో ఈ వాలంటీర్ వల్ల వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది. దానివల్ల మాకు ఈ రోజు వరకు ఏదైతే ఇబ్బంది ఉందో అది పూర్తిగా పూర్తిగా నయం అవుతుంది. కాబట్టి ఈరోజు ఆ విషయంలో కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ఈ విధంగా మా లాస్ట్ లాగిన్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త ఫంక్షన్స్ లాగిన్ పెట్టారు. జ్ఞానాపురం తరఫున చాలామంది వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము లాగిన్ అవుతుందని మేము ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళందరినీ వాలంటీర్ల ద్వారా అప్లికేషన్ పెట్టించి ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ చేయడానికి చేసిన అన్నింటికి 25 మెంబర్స్కి లాగిన్ చేయించామండి. అది ముఖ్యమంత్రి గారు ఆమోదం చేస్తారని అనుకుంటున్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా మా వార్డులో ఈరోజు వరకు మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ రాలేదు. మా వార్డు చాలా పూర్ ఉన్న వార్డు అండి. ఎక్కువ పూర్ పీపుల్ ఉన్న వార్డు, ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి మేయర్ గారికి గాయని గాయకుల ప్రతిభా పాటవాలు ప్రజల హృదయాల్లో అనునిత్యం నిలిచే ఉంటాయని దానికి నిదర్శనమే లతా మంగేష్కర్ అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు తెలిపారు. విశాఖపట్నం సింగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో వైశాఖి జల ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జామి శివ అప్పల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు గాయని గాయకులు పాల్గొని గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరపున గాయని గాయకుల కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పత్రాలను 290 మందికి జామి శివ అప్పల్ రాజు తన సొంత నిధులతో చేయించి ఇన్సూరెన్స్ పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయని గాయకులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వారి వెల్ఫేర్ కోసం కృషి చేస్తున్న శివ అప్పల్ రాజుని అభినందించారు. శివ అప్పల్ రాజు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా సింగర్స్ కి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇది మన గాయకుల కుటుంబానికి సంబంధించిన ఉన్నారు. కార్యక్రమం వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళాము, చూసాము, అన్నీ చూసాము. కళాకారులకి ఇన్సూరెన్స్ బాండ్స్ అందజేయక ఇది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను గాన కోకిల భారత రత్న లతా మంగేష్కర్ గారు లాంటి మహాతల్లులు ఈ భారత గడ్డ మీద పుట్టి ఈ కోట్లాది మందిని నిజంగా అలలారించి వారి యొక్క చక్కటి మానసిక వికాసానికి దోహదపడేటువంటి విద్య ఈ యొక్క సింగింగ్ అనేది. నా పేరు జామి శివప్పల్ రాజు, నన్ను అందరూ సింగర్ రాజు అంటారు. విశాఖ జిల్లా సింగర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈ విశాఖ జిల్లా సింగర్స్ అసోసియేషన్ అనేది గత ఏడాది 8వ నెలలో ప్రారంభించడం జరిగింది. నేను గత 21 సంవత్సరాలుగా సింగర్గా వివిధ ఆర్కెస్ట్రాల్లో పనిచేస్తున్నాను. ఈ ఆర్కెస్ట్రాలకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాతోటి గాయకులైతేనేమి వివిధ కళాకారులు అయితేనేమి యాక్సిడెంట్లకు గురై చనిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో ఆ కుటుంబం ఏదైతుందో రోడ్డున పడడం జరుగుతుంది. దీనికి ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతో సింగర్స్ అందరం ఎంతో కొంత మాకు తోచినంత వేసుకొని ఇచ్చినా సరే వాళ్ళ అవసరానికి సరిపడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అలాగని చెప్పి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ప్రయత్నించినా వివిధ కారణాలతో కట్టుకోలేక అవి ల్యాప్స్ అయిపోవడం కూడా జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతో నేను సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు నా తోటి కళాకారులకు ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో ఈ విశాఖ జిల్లా సింగర్స్ అసోసియేషన్ అనేది స్థాపించి ముందుగా గాయకులు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో ఉన్న 290 మంది సింగర్స్కి ఈరోజు ప్రతి సింగర్ కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది చేయించడం జరిగింది. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించి 90% డిమాండ్లను అంగీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అదనపు కార్యదర్శి గొండు సీతారాం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా
జీతాల పెంపుదల చేయడంతో పాటు ఉద్యోగుల కోరిక మేరకు ఆర్థిక భారాన్ని కూడా భరించి ఉద్యోగస్తులకు న్యాయం చేశారని కొనియాడారు. ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా భాగస్వామి అని ముఖ్యమంత్రి ప్రకటించడం ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ అమలు వల్ల కొంతవరకు ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి జనాలు అనుకుంటున్నప్పుడు కూడా అదేం కాదు. చక్కని బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడంతో పాటు ఉద్యోగులకు సంబంధిత చక్కని పిఆర్సీ ఇచ్చిందనే భావంతో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ అయినటువంటి జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ న్యాయసమ్మతంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు మేము క్షీరాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి, జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ జనరల్ శ్రీ వివి వామన్రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలతో ఈరోజు ఈ క్షీరాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఆర్సీ దాంట్లో ఉద్యోగులందరికీ కూడా 100% అయితే న్యాయం జరిగిందని అయితే మేము చెప్పలేం, కానీ దాదాపు 90% వరకు ఉపయుక్తంగా ఉండే పిఆర్సీని అయితే ఇచ్చిందని చెప్పి మేమందరం ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. చక్కని బడ్జెట్ ఇచ్చింది. రిటైర్మెంట్ తాలూకా వయసు కూడా 60 నుంచి 62 ఏళ్ళకి పెంచింది. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ తాలూకా బిల్లులు కూడా త్వరితగతిన చెల్లించడానికి కానివ్వండి, అలాగే హెచ్ఆర్ఏ స్లాబ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడానికి కానివ్వండి, లేదంటే ఇతర ఉద్యోగులకు ఏవైతే అనుబంధ సంబంధిత విషయాలు ఉన్నాయో అవన్నిట్లు కూడా దాదాపు ఒక ఆమోదం తెలిపడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తాలూకా భవిష్యత్తును అలాగే భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్నందుకు అఖిల పక్షాల తరపున మిగతా యూనియన్ నాయకులకు కానివ్వండి, లేదనుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఎవరైతే అఖిలపక్ష నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. దేవాలయానికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక భక్తి భావము నింపేందుకు భజన మండలిలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుపాపు తెలిపారు. కంచరపాలెం మధుసూదన్ నగర్ దుర్గాదేవి ఆలయంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి నియమితులైన గంట్ల శ్రీనుపాపును స్థానిక వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుపాపు మాట్లాడుతూ దేవస్థానంతో పాటు అనేక దేవాలయాల్లోనూ ఈ భజన మండలి తమ ప్రదర్శనలతో భక్తులను విశేషంగా అలరిస్తోందని అన్నారు. భజన మండలాలకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ఆయా దేవాలయాలపైన ఉందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును వీరంతా ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిక్కాల గీతాకుమారి, ఇరోతి శశి, మల్ల జ్యోతి, సేనాపతి మంగ, రేవతి, వెంకటలక్ష్మి, సరళ, లోవ, సత్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. వేరు కాదు, మా తమ్ముడే అవసరం ఉన్నా మీ సంఘం ప్రోత్సాహం కూడా ఇంకా ఏదైనా సరే మీకు అవకాశం కూడా ఇప్పిస్తాం. కరోనా దగ్గర తగ్గుతుంది కదా, మేము దేవస్థానం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి నియమితులైనందుకు ప్రత్యేకంగా నన్ను గుర్తించుకొని శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి వారు ఈరోజు ప్రత్యేకంగా దుర్గాదేవి ఆలయంలో ఘనంగా సత్కరించడం జరిగింది. మరి ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ లక్ష్యంగా దాదాపు 26 ఏళ్ళుగా నేను జర్నలిజంలో కొనసాగుతున్నాను. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అంతకుముందు 3 ఏళ్ళు కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్ర కార్యదర్శిగా 6 పర్యాయాలు పనిచేసిన ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్రం నుంచి మరి జాతీయ స్థాయిలో ఇప్పుడు రెండోసారి కూడా పనిచేస్తున్నాను. అందుకు మీరు అందరూ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ఈరోజు సత్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర కోలాటం భజన మండలి వారు కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇచ్చి మరి అందులో లాభాపేక్ష ఉండదు. కేవలం మనం ఏదైనా ప్రదర్శన చేసామంటే మన ఆత్మసంతృప్తి ఉంటుంది. అందుకనే ఈరోజు కోలాటానికి కానీ లేకపోతే తప్పిటిగుళ్ళకి కానీ ఇవన్నీ ప్రాచీన కళలు. వాటికి సంబంధించి మీరు ఆలయాల్లోనే కాదు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు కూడా ఒక మానసిక సంతృప్తి ఉంటుంది, దేవుడికి సేవ చేసామని. మరి దీంతోపాటు మనం ఆ భక్తిలో కూడా
మరి ఆధ్యాత్మికంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు గుర్తించుకొని నన్ను పిలిచి ఈరోజు దుర్గాదేవి ఆలయంలోనే మన అందరూ కలిసి కమిటీ సభ్యులందరూ కూడా కలిసి సత్కరించడం ఆనందంగా ఉంది. మా జర్నలిస్టులు చేసిన సన్మానాలు కంటే ఒక భజన మండలి మీరు చేసిన సన్మానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని, మీకు ఎటువంటి సహాయ సహకారాలు అయినా సరే నా నుంచి పొందవచ్చని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో పెందుర్తి జంగాలపాలెంలో వైజాగ్ వాటర్ వరల్డ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. పెందుర్తి సమీపంలో జంగాలపాలెంలో 4.5 ఎకరాలలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన వాటర్ వరల్డ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని తెలిపారు. కుటుంబ సమేతంగా సేద తీరేందుకు ఈ వాటర్ వరల్డ్ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకుడు శరగడం చిన అప్పలనాయుడు, టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో జంగాలపాలెం రెవెన్యూలో సుమారుగా 4.5 ఎకరాలు విస్తీర్ణంలో వైజాగ్ వాటర్ వరల్డ్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి వాటర్ గేమ్స్తో కూడినటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ పెందుర్తి మధురవాడ ప్రాంతాలు అత్యంత వేగవంతంగా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు అన్ని రకాలుగా కూడా. నిజంగా నా పెందుర్తి నియోజకవర్గం తరఫున వారిని పూర్తిగా అభినందిస్తున్నాం అన్నటువంటిది తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఒక మంచి మోటోతో ఒక పక్క అంటే ఏదో ప్రతిదీ కూడా మనం ఆర్థికంగా చూడకుండా అందరికీ అందుబాటులో ఉంచేటువంటి ధరల్లో కూడా మరి ఇక్కడ పెట్టడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఈ సంస్థ ఏదైతే వీళ్ళు పార్ట్నర్స్ కింద ఏర్పడినటువంటి సంస్థ మరింత దినదినాభివృద్ధి చెందుతూ మరింత మంచి స్థాయికి ఎదగాలి, వాళ్ళందరికీ కూడా లాభాలు చేకూర్చాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందాలు వెదజల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై విధిస్తున్న నిర్బంధాన్ని తొలగించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం చైర్మన్ వివి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, టైం స్కేల్ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ వైస్ చైర్మన్ని. ఈరోజు 11వ పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇది చీకటి పీఆర్సీగా మేము చెప్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనాలు అమలు చేస్తానని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరికీ హామీ ఇచ్చారు. మరి హామీని అమలు చేయకుండా అతి తక్కువ వేతనాలతోటి కొంతమందికి అమలయ్యేటట్టు, ఆప్కాస్లో ఉన్న వాళ్ళకి 90,000 మందికి వర్తించేటట్టుగా ఒక చీకటి జీవో అనేది జీవో నెంబర్ 7 విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో కూడా 12,000 సంబంధించి 15,000 ఉన్న వాళ్ళకి 18,500, అలాగే 17,500 ఉన్న వారికి 21,500 పెంచి నామమాత్రంగా పెంచారు. అది కూడా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికి అమలు కావటం లేదు. కనీస వేతనం మినిమంగా 26,000 ఉండాలన్నది మా డిమాండ్. అలాగే మినిమం వేజ్ కనీసం 20,000 తగ్గకుండా లాస్ట్ క్యాటర్కి ఉండాలన్న మా డిమాండ్. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పీఆర్సీలు అన్యాయం చేశావు కాబట్టి అడగడానికి నిన్న కలెక్టర్ ఆఫీస్కి మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా కలెక్టర్ని కలడానికి మా డిమాండ్లు ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని ఇంట్ల దగ్గరే నాయకుల్ని అరెస్ట్ చేయడం, వివి శ్రీనివాసరావు గారు మణిగారిని అరెస్ట్ చేయడం అని జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని బెదిరించి కొంతమందిని కలెక్టర్ని కలడానికి వెళ్లకుండా అరెస్టు చేయడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు హాస్పిటల్లో పనిచేసే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసిన వాళ్ళకి ఈ జీవో అమలు కావటం లేదు, జీతాలు పెరగటం లేదు.